ఓం శాంతి. మురళీ డేట్ 21/8/24. मीठे बच्चे, तुम हो चैतन्य लाइट हाउस. तुम्हें सबको बाप का परिचय देना है, घर का रास्ता बताना है. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు చైతన్యమైన లైట్ హౌస్లో మీరందరికీ బాబా పరిచయం ఇవ్వాలి, అలాగే ఇంటి యొక్క మార్గాన్ని తెలియచేయాలి అంటున్నారు బాబా. మీరు చైతన్యమైన లైట్ హౌస్లో అందరికీ బాబా పరిచయం ఇవ్వాలి, ఇంటి యొక్క మార్గాన్ని తెలియచేయాలి. प्रश्न, आगे चलकर कौन सा डायरेक्शन और किस विधि से अनेक आत्माओं को मिलने वाला है? ముందు ముందు ఏ డైరెక్షన్, ఏ విధి ద్వారా అనేక ఆత్మలకు లభించేది ఉంది? ఏ డైరెక్షన్, ఏ విధితో అందరికీ లభించేది ఉంది అని అడుగుతున్నారు బాబా. उत्तर, आगे चलकर बहुतों को ये डायरेक्शन मिलेगा कि तुम ब्रह्म कुमार कुमारियों के पास जाओ, तो सबको ये वैकुंठ का प्रिंस बनने का ज्ञान देंगे. జవాబు, ముందు ముందు అనేకులకు ఇదే డైరెక్షన్ లభించేది ఉంది. మీరు బ్రహ్మకుమార్ కుమారీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే వైకుంఠం యొక్క రాజకుమారులుగా అయ్యే జ్ఞానం లభిస్తుంది అని. ఏ ఇషారా ఉన్హంకో బ్రహ్మకే సాక్షాత్కార్ సే మిలేగా. ఈ ఇషారా అనేది కూడా వారికి బ్రహ్మ సాక్షాత్కారం ద్వారా లభిస్తుంది. అక్షర్ కరికే బ్రహ్మ और శ్రీ కృష్ణ కా హీ సాక్షాత్కార్ హోతా హే. చెప్పాలంటే ఎక్కువలో ఎక్కువ బ్రహ్మ మరియు శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారాలు జరుగుతాయి. जैसे आदि में साक्षात्कार का पाठ चला, ऐसा ही अंत में भी चलने वाला है. ఏ విధంగా ఆదిలో సాక్షాత్కారాల యొక్క పాత్రలు నడిచాయి కదా, అలా అంతిమ సమయంలో కూడా సాక్షాత్కారాల యొక్క పాత్ర నడిచేది ఉంది అంటున్నారు బాబా. ఈ విధి ద్వారా అందరికీ కూడా డైరెక్షన్ లభించేది ఉంది. ముందు ముందు ఎంతోమంది మీ వద్దకు వస్తారని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. रूहानी बाप बच्चों से पूछते हैं, सबसे तो नहीं पूछ सकते. ఆత్మిక తండ్రి పిల్లల్ని అడుగుతున్నారు, అందరినీ అడగరు కదా. నల్ని బేటీ సే పూछते हैं कि यहाँ क्या कर रही हो. విశేషంగా నళిని దీదీని అడుగుతున్నారనమాట బాబా ఆ రోజు సభలో, ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చొని అని. కిస్కి యాద్ మే బైఠీ హో, ఎవరి స్మృతిలో కూర్చున్నావు? బాప్కి హేనా, బాబా స్మృతిలోనే ఉన్నావు కదా. సిర్ఫ్ బాప్కి యాద్ మే బైఠీ హో యా ఔర్ హీ కుచ్ యాద్ ఆ రహీ హై. అయితే కేవలం బాబా స్మృతిలో కూర్చున్నారా, లేక ఇంకేమైనా గుర్తొస్తున్నాయా? బాప్కి యాద్ సే తో వికర్మ వినాశ్ హోంగేనా. ఎందుకంటే బాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. और क्या याद करती हो, ఇంకేం స్మృతి చేస్తారో చెప్పండి. ఏమీ లాభం లేదు కదా బాబా స్మృతి కాకుండా వేరేవేవైనా స్మృతి చేసినట్లయితే. ఏ బుద్ధి కా కామ్ హే నా, हम आत्माओं को अपने घर जाना है तो घर को भी याद करना है. ఇది బుద్ధి ద్వారా చేసే పని. మనం ఇప్పుడు బాబాని స్మృతి చేయాలి, ఇంటికి కూడా తిరిగి వెళ్ళాలి. కాబట్టి మీరు బాబాను స్మృతి చేయండి, ఇల్లైనటువంటి శాంతిధామాన్ని స్మృతి చేయండి. क्या घर में जाकर बैठ जाना है क्या? विष्णु को स्वदर्शन चक्र दिखाते हैं ना, उनका अर्थ भी बाप ने अब समझाया है. మరి ఇంటికెళ్ళి అలా కూర్చుండిపోతారా? మళ్ళీ పాత్రలు ప్రారంభమవుతాయి. చూడండి, విష్ణువుని స్వదర్శన చక్రధారిగా చూపిస్తారు. దాని అర్థం కూడా ఇప్పుడు బాబా మనకి తెలియజేస్తున్నారు. స్వ అర్థాత్ ఆత్మ కా దర్శన్. 84 జన్మంకి చక్ర హేనా. స్వ అంటే ఆత్మదర్శనం. 84 జన్మల యొక్క పూర్తి రహస్యం బాబా తెలియజేస్తున్నారు.
तो वो चक्र भी फिराना पड़े। तुम जानते हो हम 84 का चक्र लगाकर घर जाएंगे। మరి ఆ చక్రాన్ని కూడా త్రిప్పుతూ ఉండాలి, బుద్ధి ద్వారా జ్ఞాన మంతన చేయాలి అంటున్నారు బాబా. ఇప్పుడు ఈ 84 జన్మలు క్లియర్ చేసుకొని మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఫిర్ వహాసే ఆయంగే సత్యుగ్ మే పాట్ బజానే. మళ్ళీ ఇంటి నుండి సత్యుగంలోకి పాత్రలో అభినయించడానికి వస్తాం. ఫిర్ 84 కా చక్ర లగాయేంగే. మళ్ళీ 84 జన్మలు తీసుకొని చక్రంలో తిరుగుతూ ఉంటాము, అనేక పాత్రలు అభినయిస్తూ ఉంటాం. విష్ణు కో కోయి చక్ర హోతా నహీ और तो है సత్యుగ్ కా దేవత. వాస్తవానికి విష్ణువు అలా చక్రాన్ని పట్టుకొని ఉండరు, వారు ఉన్నదే సత్యుగి దేవత అని చెప్తున్నారు బాబా. విష్ణుపురి కహో యా లక్ష్మీనారాయణకి పురి కహో, స్వర్గ కహో. విష్ణుపురి అనండి, లక్ష్మీనారాయణల పురి అనండి, లేక స్వర్గము అనండి, విషయమైతే ఒక్కటే కదా. స్వర్గమే లక్ష్మీనారాయణ కా రాజ్ తా. अगर राधा कृष्ण का राज कहते हैं तो ये बोल करते हो. అంటే బాబా చెప్తున్నారు, స్వర్గంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఒకవేళ మీరు రాధాకృష్ణుల రాజ్యం అన్నారంటే పొరపాటే. राधे कृष्ण का राज तो होता नहीं, क्योंकि दोनों अलग अलग राजाई के प्रिंस प्रिंसेस थे. राजाई के मालिक तो फिर स्वयंवर के बाद बनेंगे ना. అయితే ఈ రాధాకృష్ణుల యొక్క రాజ్యం అనేది ఉండదు, ఎందుకంటే ఇద్దరు రాజకుమార కుమారీలు, వేరువేరు రాజధానులకి చెందినటువంటి వారు. ఎప్పుడైతే స్వయంవరం అవుతుందో అప్పుడు కదా వారి రాజ్యం ఏర్పడుతుంది అంటున్నారు బాబా. तो ये जो విష్ణు को చక్ర దియా హే ఏ చక్ర హే తుమ్హారా. వాస్తవానికి విష్ణువుకి ఏదైతే చక్రం చూపించారో సృష్టి చక్రం, అది పిల్లలైన మీదే అలంకారం అంటున్నారు. तो यहाँ जब बैठते हो तो सिर्फ शांति में नहीं बैठना है, वर्षा भी याद करना है, इसीलिए ఏ చక్ర హే. అయితే ఇక్కడ మీరు బాబా ముందు కూర్చున్నప్పుడు కేవలం ఏ ఆలోచన చేయకుండా కూర్చోవడమే కాదు, మీరు లోపల మనస్సులో బాబాని స్మృతి చేయాలి, వారసత్వాన్ని స్మృతి చేయాలి. అందుకే కదా చక్రం అంటున్నారు బాబా. అంటే లోపల జ్ఞాన మంతన నడుస్తూ ఉండాలి అన్నమాట. బాప్ కేతే హే తుమ్ లైట్ హౌస్ బీ హో, బోల్తా చల్తా లైట్ హౌస్ హో. ఇంకా బాబా చెప్తున్నారు ఈరోజు మీరు లైట్ హౌస్లు కూడా, అంటే మాట్లాడుతూ తిరుగుతూ ఉండే లైట్ హౌస్, చైతన్యమైన లైట్ హౌస్లు. ఏక్ ఆంక్ మే శాంతిధామ్, ఏక్ ఆంక్ మే హే సుఖధామ్. ఇంకా మీ రెండు కళ్ళల్లో కూడా, ఒక కంటిలో శాంతిధామం, రెండవ కంటిలో సుఖధామం కనిపించాలి. అంటే మీ ఎదురుగా వచ్చిన వారికి దాని సాక్షాత్కారం జరగాలి అంటున్నారు బాబా. दोनों को याद करना पड़ता है, याद से है तो पाप कटते हैं. घर को याद करने से घर में चले जाएंगे, फिर चक्र को भी याद करना है. అయితే ఇంటిని మరియు సుఖధామాన్ని రెండిటిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారా మాత్రమే పాపాలు సమాప్తి అవుతాయి. మీరు ఇంటిని స్మృతి చేస్తే తిరిగి ఇంటికి వెళ్తారు, చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. ये सारे चक्र की नॉलेज तुमको ही है. 84 का చక్ర लगाया है. మొత్తం ఈ చక్రం యొక్క జ్ఞానం పిల్లలైన మీకు మాత్రమే లభించింది అంటున్నారు బాబా. 84 జన్మలు అభినయించారు కదా. అబ్ ఏ అంతిమ జన్మ హే మృత్యులోక్ మే. ఇప్పుడు ఇది అంతిమ జన్మ ఈ మృత్యులోకంలో. నయీ దునియాకు కహా జాతా హే అమర్లోక్. అమర్ అర్థాత్ తుమ్ సదేవ్ జీతే రేతీ హో. కొత్త ప్రపంచంలో మీరు అమరులుగా ఉంటారు. అమరులు అంటే అర్థం ఏంటి? మీరు సదా జీవించే ఉంటారు, అకాల మరణము అనేది ఉండదు. వాస్తవానికి ఇక్కడ కూడా జీవించే ఉంటారు, ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది, అవినాశి, సత్యమైనది. కాబట్టి ఆత్మకి అయితే మరణం ఉండదు కదా. కానీ ఆత్మ అనేక పాత్రలు అభినయిస్తూ ఉంటుంది. సత్యుగంలో అలా ఆయుష్ మధ్యలోనే వెళ్ళిపోవడము, అంటే శరీరాన్ని వదిలేసి ఆత్మ వెళ్ళిపోవడం అనేది అయితే ఉండదు అంటున్నారు బాబా. దాన్ని అకాల మరణము అని చెప్తారు. తుమ్ అభి మర్తే నహీ హో.
यहाँ तो बैठे बैठे अचानक मृत्यु हो जाती है, बीमारियां होती है। वहाँ मरने का डर नहीं, क्योंकि అమర్లోక్ హేనా. వాస్తవానికి మీరు ఎప్పటికీ మరణించరు, ఆత్మ శాశ్వతమైనది. కాబట్టి ఇక్కడ ఈ కలియుగ ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే అకస్మాత్తుగా మృత్యు పొందుతూ ఉంటారు, ఎన్నో రోగాలు వస్తూ ఉంటాయి. కానీ సతయుగంలో అసలు మరణం యొక్క భయమే ఉండదు. దాని పేరే అమరలోకం కదా. తుమ్ బుడే హోతే హై తో భీ ज्ञान है, हम गर्भ महल में जाकर प्रवेश करेंगे. अभी जाते हैं गर्भ जेल में, है ना. అక్కడ ఒకవేళ వృద్ధాప్యం వచ్చింది అనుకోండి, వారికి తెలుస్తుందన్నమాట మేము మళ్ళీ వెళ్ళి గర్భమహల్లో ప్రవేశిస్తాము అని. కానీ ఈ కలియుగ ప్రపంచంలో చూసుకున్నట్లయితే గర్భ జైలు కదా. వహా తో గర్భ మహల్ హోతా హై, వహా పాప్ తో కర్తే నహీ జో సజా భోగ్నీ పడే. సత్యుగంలో గర్భ మహల్ ఉంటుంది. భలే గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు, కానీ ఎలాంటి పాపము బాధ అనేది ఉండదు అంటున్నారు బాబా. పాపపు కర్మలు అక్కడ జరగవు కాబట్టి శిక్షలు కూడా అనుభవించరు. यहाँ तो पाप करते हैं, जिस कारण सजा भोग कर बाहर निकलते हैं, तो फिर पाप शुरू कर देती है. ఇక్కడ చూడండి పాపం చేస్తూ ఉంటారు, ఈ కారణం చేత శిక్షలు కూడా అనుభవించాలి. గర్భ జైల్లో ఉన్నప్పుడే శిశువు ఏమంటుందంట, నన్ను బయటకు తీయండి భగవంతుడా, ఇక ఏ పాపం చేయను అని. బయటకు రాగానే మళ్ళీ పాపం చేయడం మొదలు పెడతారంటున్నారు బాబా. ఏహే పాపాత్మకి దునియా హేనా, ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచం కదా. యహాతో దుఃఖ హీ హోతా హే, వహా దుఃఖ కా నామ్ నహీ, తో ఏక్ ఆంక్ మే శాంతిదామ్, దూసరి ఆంక్ మే సుఖదాం రఖో. ఇక్కడ చూడండి చాలా దుఃఖము అనేది ఉంది, కానీ సతయుగ ప్రపంచంలో దుఃఖం అనేదే ఉండదు, దాని పేరే ఉండదు అంటున్నారు బాబా. కాబట్టి ఇక్కడ ఇదే మీరు ప్రాక్టీస్ చేయండి. మీ ఒక కంటిలో శాంతిధామం, రెండో కంటిలో సుఖధామం కనిపించాలి. బల్ తుమ్ జన్మ జన్మాంతర్ జప్ దబ్ ఆది కర్తే ఆయే హో, పరంతు ఓ జ్ఞాన్తో నహీ హేనా. భలే మీరు అనేక జన్మల నుండి జప తపోదులు చేస్తూ వచ్చారు, కానీ ఈ జ్ఞానం అనేది లభించలేదు. ఓహే భక్తి హేనా, ఉస్మే కోయి యుక్తి భీ నహీ మిల్తీ హే, తుమ్ ఐసే సతో ప్రధాన్ బన్ సక్తే హో. అయితే ఇప్పటి వరకు మనం చేసింది భక్తి కదా, ఎంతగా భక్తి చేస్తూ వచ్చారు. అయితే ఆ భక్తిలో యుక్తి కూడా లభించలేదు సతో ప్రధానంగా అవ్వడం కోసం. कोई भी नहीं जानते, बस सुना है श्री कृष्ण भगवान वाच देह सहित. एक गीता के अक्षर है जो पढ़कर सुनाते हैं. అంటే ఎవరికి తెలీదు కూడా సంపూర్ణ జ్ఞానం ఏంటి అనేది. భలే భక్తి చేస్తూ వచ్చారు, శాస్త్రాలు కూడా చదువుతూ వచ్చారు. ఏమిన్నారు? శ్రీకృష్ణ భగవాన్ వాచ దేహ సహితం. ఇది గీతలో ఉన్నటువంటి విషయం. అది ఇతరులకి చదివి వినిపిస్తారు. ఐసా నహీ కేతే హే కి తుమ్ ఐసే బనో, ఇలా అయితే చెప్పరు కదా, ఈ శ్రీకృష్ణుడుగా మీరు అవ్వండి అనేది ఎవరికీ చెప్పరు. सिर्फ पढ़ते हैं भगवान ऐसे कहकर गया था, जब आया था पतितों को पावन बनाने के लिए है ना. అయితే బాబా చెప్తున్నారనమాట, కేవలం ఆ గీతలో ఉన్నటువంటి విషయాలు చదివి వినిపిస్తారు, భగవంతుడు ఎలా చెప్పి వెళ్ళారు అని. అయితే చాలా మహిమ ఉంది కదా గీత కోసం. ఎప్పుడైతే భగవంతుడు వచ్చారో పద్ధతుల్ని పావనంగా తయారు చేసే వెళ్తారు. సిర్ఫ్ గీతా మే परमपिता परमात्मा के बदले श्री कृष्ण का नाम डाल दिया है. కేవలం ఒక పొరపాటు జరిగింది గీతలో, పరంపిత పరమాత్మకి బదులుగా శ్రీకృష్ణుడి యొక్క పేరు పెట్టేశారు. అబ్ శ్రీకృష్ణతో రథీ హేనా, ఉన్కో రథ్ చాహియే క్యా. మరి ఇప్పుడు చెప్పండి, శ్రీకృష్ణుడు రథంతో పాటే ఉన్నారు శరీర సహితంగా, వారికి శరీరం కావాలా ఏంటి? ఓ తో ఖుద్ దేహదారీ హే, శ్రీకృష్ణ కా నామ్ కిస్నే రఖా హే. వారు స్వయం దేహదారి కదా, ఈ శ్రీకృష్ణుడికి పేరు కూడా ఎవరు పెట్టారు? జైసే
छटी होती है तो नाम सबके पड़ती है అంటే శరీరం ఉంది అంటే తప్పకుండా శరీరానికి పేరు ఉంటుంది కదా. बाप को तो सिर्फ शिव ही कहा जाता है. तुम आत्माएं जनन मरण में आती हो तो शरीर का नाम बदलता है. బాబా అయితే శరీరం లేదు కాబట్టి కేవలం శివ్, కేవలం ఒకే పేరు ఉంటుంది అన్నమాట బాబాకి, సదాశివ. అయితే ఆత్మలైన మీరు జనన మరణ చక్రంలోకి వస్తారు. ఈ శరీరం యొక్క పేర్లు కూడా మారుతూ ఉంటాయి, ప్రతి జన్మకి మారిపోతూ ఉంటాయి. రూపురేఖలతో పాటు పేరు కూడా మారుతూ ఉంటుంది. శివ్తో జనన్ మరణమే ఆతా నహీ హే. బాబా అయితే జనన మరణ చక్రంలోకి రారు. ఓ సदैव शिव ही है. बिंदी जब लिखती है तो कहती है शिव. బాబా సదా శాశ్వతమైన వారు. సదాశివ అనే పేరు మాత్రమే ఉంటుంది. బిందు స్వరూపుడు. మామూలుగా రాసినప్పుడు కూడా బిందువు పెట్టినప్పుడు శివ్ అని తలుచుకుంటారంట. బింది ఆత్మతో హే బిల్కుల్ సూక్ష్మ హే. వాస్తవానికి ఆత్మ కూడా బిందువు, పూర్తిగా సూక్ష్మ స్వరూపం. आत्मा का अगर साक्षात्कार होता तो भी किसके समझ में नहीं आता है. ఒకవేళ ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం జరిగిందే అనుకోండి, అర్థం కాదు కూడా. దేవి కో దేఖ్ खुश हो जाएंगे. अच्छा फिर क्या है, प्राप्ति तो कुछ नहीं, अर्ध नहीं. ఆత్మ కనిపించింది అంటే అదేంటి అనేది కూడా తెలుసుకోలేరు. సపోజ్ ఒక దేవీ స్వరూపం కనిపించారనుకోండి, చాలా ఖుషి అయిపోతారంట. దేవీ దర్శనం అయ్యింది, దేవీ సాక్షాత్కారం జరిగింది అని. అంటే ఆ సాక్షాత్కారం జరిగింది అనుకోండి, సపోజ్ ఏంటి, ప్రాప్తి అయితే ఏమీ లభించదు కదా. సిర్ఫ్ నౌదా భక్తి కి హే, దర్శన్ కియా తో ఉస్మే ఖుష్ హో జాతీ హే. అంటే 9 విధాలుగా భక్తి చేశారు, చాలా శ్రమించారు, దేవీ దర్శనం అయ్యింది, అంతటితో ఖుషి అయిపోతారు అంటున్నారు బాబా. బాకీ ముక్తి జీవన్ ముక్తితో బాధ హీ నహీ హే. అందులో ముక్తి జీవన్ ముక్తి యొక్క విషయం ఎక్కడుంది చెప్పండి. ఓ హే సబ్ భక్తి మార్గ్, యహా ఏ హే జ్ఞాన్ మార్గ్. అక్కడ మనం ఇప్పటి వరకు భక్తి చేస్తూ వచ్చామన్నమాట, కానీ ఇక్కడ మీకు జ్ఞానం లభించింది. यहाँ अक्षर करके साक्षात्कार होता है ब्रह्मा का, फिर श्री कृष्ण का होगा. అయితే విశేషంగా చాలామందికి బ్రహ్మ యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది, లేక శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. కహెంగే ఇస్ బ్రహ్మా కే పాస్ జావో తో శ్రీకృష్ణపురి వైకుంఠమే జాయేంగే. అది కూడా ఎలా అంటే, ఈ బ్రహ్మ దగ్గరికి వెళ్ళండి, మీకు కృష్ణపురి లేక వైకుంఠపురిలోకి వెళ్ళే జ్ఞానం లభిస్తుంది అని. ఆదిలో చాలా సాక్షాత్కారాలు జరిగాయి, మళ్ళీ అంతిమంలో కూడా జరిగేది ఉంది. లక్ష్మీనారాయణ కా భీ సాక్షాత్కార్ హో సక్తా హై, ఐసా నహీ సాక్షాత్కార్ హువా మన సద్గతి హో గయి. అంటే లక్ష్మీనారాయణల సాక్షాత్కారం కూడా జరగవచ్చు ఎవరికైనా. అంత మాత్రాన ఎలా అనుకోకండి సాక్షాత్కారం జరిగింది సద్గతి పొందేస్తాము అని. ఏ సిర్ఫ్ ఇషారా మిల్తా హే, యహా జావో. కేవలం ఇది డైరెక్షన్ మాత్రమే అంటున్నారు బాబా. అక్కడికి వెళ్ళండి, పురుషార్థం చేయండి, జ్ఞానం తీసుకోండి అనే ఒక ఇషారా అన్నమాట. ఆగే చల్ బహుత్ తుమ్కో సాక్షాత్కార్ హోగా, డైరెక్షన్ మిలేగా. ముందు ముందు అనేకులకు సాక్షాత్కారం కూడా లభిస్తుంది, డైరెక్షన్ కూడా లభిస్తూ ఉంటుంది. తుమ్హారా త్రిమూర్తి భీ అక్బర్ మే పడతా హై, బ్రహ్మా కుమారియోం కా నామ్ భీ పడతా హై. మీ త్రిమూర్తి చిత్రం ఏదైతే ఉందో అది కూడా న్యూస్ పేపర్లో పడుతుంది. అలాగే బ్రహ్మా కుమారీస్ యొక్క పేరు అంతటా కూడా స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు బాబా. తో బ్రహ్మా కా భీ సాక్షాత్కార్ హోగా, ఇస్కే పాస్ జానే సే తుమ్కో ఏ వైకుంఠ కా ప్రిన్స్ బన్నే కా జ్ఞాన్ మిలేగా. అయితే విశేషంగా బ్రహ్మ యొక్క సాక్షాత్కారం జరుగుతుంది అన్నమాట. మీరు బ్రహ్మకుమారీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రిన్సెస్గా అయ్యే జ్ఞానం లభిస్తుంది అని. జైసే అర్జున్ కో విష్ణు కా और వినాష్ కా సాక్షాత్కార్ హువా. ఏ విధంగా చెప్తారు కదా, అర్జునుడికి విష్ణువు మరియు వినాశనం యొక్క సాక్షాత్కారం జరిగింది అని. అలా
ఎంతో అద్భుతంగా సాక్షాత్కారాలు జరుగుతాయి. అంత మాత్రాన సద్గతి పొందేసినట్లు కాదు. వాళ్ళు రావాలి, జ్ఞానం తీసుకోవాలి, పురుషార్థం చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడు కదా వైకుంఠం యొక్క మాలికలుగా అయ్యేది. బాప్ कहते हैं तुमको कमल पोल समान बनना है, परंतु स्थायी तो तुम रह नहीं सकते, इसीलिए अलंकार विष्णु को दे दिए हैं. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీరు కమల పుష్ప సమానంగా అవ్వాలి. అంటే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా మన జీవితాన్ని కమల పుష్ప సమానంగా తయారు చేసుకోవాలి అనే డైరెక్షన్ ఇక్కడ లభిస్తుంది. కానీ సదా అలా ఉండలేరు, మన స్థితి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అందుకు ఆ సంపూర్ణ అలంకారం ఏదైతే ఉందో విష్ణువుకి చూపించారు. నహీతో దేవతాంకో శంఖ్ ఆదికి దర్కార్ హే క్యా, లేకపోతే చెప్పండి, దేవతలకి శంఖం మొదలైన వాటి అవసరం ఉందా ఏంటి? ఆ శంఖము అనేది వాస్తవానికి ఎందుకు చూపిస్తారు? శంఖధ్వని సేవ చేసేదానికి గుర్తు. అయితే సేవ చేయవలసింది ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీరే కదా అని చెప్తున్నారు బాబా. ముక్సే సునానేకో శంఖధ్వని కహా జాతా హే, అంటే మన నోటి ద్వారా ఏదైతే బాబా పరిచయం ఇస్తామో దాన్ని శంఖధ్వని అంటారు. కమల్ కా రాజ్ బి బాప్ సమజాతే హే, ఈ కమల పుష్పం యొక్క రహస్యం కూడా బాబా అర్థం చేయిస్తారు. तुम ब्राह्मणों को इस समय कमल पोल समान बनना है, బ్రాహ్మణ పిల్లలైన మీరిప్పుడు కమల పుష్ప సమానంగా తయారవ్వాలి. గదా హే 5 వికారోं रूपी माया को जीतने की, बाप उपाय बताते हैं, मामेकम याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे. ఇంకా విశేషంగా గద కూడా చూపించారు కదా విష్ణువుకి అలంకారంగా. ఇది కూడా మీకే ఉండాలి అంటున్నారు. ఎందుకంటే పంచ వికారాల రూపీ మాయ పైన విజయం పొందేది బ్రాహ్మణ పిల్లలైన మీరే. బాబా ఉపాయాలైతే ఎన్నో తెలియచేస్తారు, కానీ మీరు దానిపైన నడుచుకోవాలి కదా. మీరు బాబాని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అయిపోతాయి. శ్రీమత్ పర్ చల్కర్ పతిత్ పావన్ బాప్ కో యాద్ కరో, శ్రీమతం పైన నడుస్తూ పతిత పావనుడైన బాబాను స్మృతి చేయండి. దూసరాతో కోయి పతిత్ పావన్ హే నహీ సివాయ్ ఏక్ బాప్కే, ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ పతిత పావనుడు లేరు. बाप कहते हैं मुझे बुलाते ही हो, इसीलिए है कि हम सबको इस शरीर से छुड़ाकर पावन दुनिया में ले चलो. బాబా చెప్తున్నారు, నన్ను అందుకే కదా మీరు పిలుస్తూ వచ్చారు, పతితుల నుండి పావనంగా తయారు చేయమని. ఈ శరీరం ఏదైతే పాతగా అయిపోయి ఉందో దేని నుండి కూడా నేను మిమ్మల్ని విముక్తుల్ని చేసేస్తున్నాను, పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోతాను అంటున్నారు బాబా. तो बाप ही आकर सब आत्माओं को पतित से पावन बनाते हैं, क्योंकि अपवित्र आत्माएं तो घर में अथवा स्वर्ग में जा नहीं सकते हैं. కాబట్టి బాబా వచ్చి ఇప్పుడు సర్వాత్మల్ని కూడా పతితుల నుండి పావనంగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే అపవిత్రమైన ఆత్మలు ఇంటికి లేక స్వర్గంలోకి రాలేరు కదా. బాప్ कहते हैं పవిత్ర బన్నా హే తో ముజే యాద్ కరో. బాబా చెప్తున్నారు, మీరు పవిత్రంగా అవ్వాలి అంటే నన్ను స్మృతి చేయండి. యాద్ సే హీ తుమ్హారే పాప్ కట్తే జాయేంగే, ఎందుకంటే స్మృతి ద్వారానే మీ పాపాలు కట్ అవుతూ ఉంటాయి. ఏ గ్యారంటీ కర్తా హం, ఇది గ్యారంటీ కూడా ఇస్తున్నారు బాబా. बुलाते हैं हे पतित पावन आवो, हमको पावन बनाकर नई दुनिया में ले चलो. మీరు నన్ను పిలుస్తూ వచ్చారు, పతిత పావన రండి, పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని. తో कैसे जाएंगे, మరి చెప్పండి ఎలా వెళ్తారు? పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అని పిలిచారు, ఎలా వెళ్తారు? कितनी सीधी बात बताते हैं, बाप की सहज नॉलेज और सहज बात है ना. ఎంత స్ట్రైట్ పాయింట్ చెప్తున్నారు బాబా, ఎంత ఈజీ కదా. బాబా ఇచ్చేటటువంటి జ్ఞానం, బాబాతో బుద్ధి యోగం జోడించడం చాలా ఈజీ అని చెప్తున్నారు బాబా. कहते हैं काम काज करते हुए मुझे याद करो. బాబా ఉపాయం కూడా చెప్తున్నారు, మీరు పని పాటలు చేసుకోండి, నన్ను స్మృతి చేస్తూ ఉండండి. బల్ నౌకరీ ఆది కరో, భోజన్ బనావో తో భీ యాద్ మే రహకర్ తో భోజన్ భీ శుద్ధ హోగా.
इसीलिए गाया जाता है, ब्रह्मा भोजन के लिए देवताओं को भी दिल होती है. భలే మీరు ఉద్యోగం కూడా చేసుకోండి, భోజనం తయారు చేయండి, కానీ బాబా స్మృతిలో ఉండి తయారు చేయండి. బాబా స్మృతిలో ఉంటూ తయారు చేస్తే ఆ భోజనం కూడా శుద్ధమైపోతుంది. అందుకే కదా బ్రహ్మ భోజనానికి ఎంతో మహత్వం ఉంది. దేవతలు కూడా పరితపించేవారంట బ్రహ్మ భోజనం కోసం. చూడండి, పిల్లలు భోగ్ తీసుకొని వెళ్తారు కదా, యహా బచ్చియాం భీ భోగ్ లేకర్ జాతీ హై తో వహా మహఫిల్ హోతీ హై. పిల్లలు వతనంలోకి భోగ్ తీసుకొని అనుభూతి చేయడానికి వెళ్తాం కదా, అక్కడ సభ ఏర్పడుతుందంట. బ్రాహ్మణులు మరియు దేవతల యొక్క సభ. ब्राह्मणों और देवताओं को मेला लगता है, भोजन स्वीकार करने आते हैं. ब्राह्मण लोग जब भोजन पान करते हैं तो भी मंत्र जपते हैं. బాబా చెప్తున్నారనమాట, ఏ విధంగా మీరు అక్కడ ఆ అనుభూతిని పొంది వస్తారు కదా, ఇమాజ్ చేస్తారనమాట బాబా. అక్కడ దేవతలు కూడా భోజనాన్ని స్వీకరిస్తారు. అందుకే చూడండి, లౌకికంగా కూడా బ్రాహ్మణులు భోజనం తినే ముందు మంత్ర ఉచ్చారణ చేస్తారు. బ్రహ్మ భోజనానికి అంత మహత్వం ఉంది అన్నమాట. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా మీరు బాబా స్మృతిలో ఉంటూ తయారు చేసినటువంటి ఆ భోజనానికి ఎంతో మహత్వం ఉంది అని చెప్తున్నారు. సన్యాసితో బ్రహ్మకో హీ యాద్ కర్తీ హే హే హద్ కే సన్యాసి. చూడండి, అక్కడ సన్యాసులు కూడా స్మృతి చేస్తారు, కానీ బాబా ఉండే స్థానాన్ని, ఆ బ్రహ్మ మహాతత్వాన్ని స్మృతి చేస్తారు. ఎందుకంటే వారిది హద్దు యొక్క సన్యాసం కాబట్టి. कहते हैं हमने घर बार मिल्कियत आदि सब छोड़ा है, फिर अभी अंदर घुस पड़ते हैं ना, तुम्हारा है बेहद का సన్యాస్. వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఇల్లు వాకిలి అన్నీ వదిలేసాము అని. కానీ ఈ రోజుల్లో పట్టణాల్లోకి వచ్చేస్తున్నారు. ఒకప్పుడు రోజుల్లో అయితే చాలా శాంతిగా అడవుల్లో ఉండేవారు అని చెప్తున్నారు బాబా. కానీ ఇక్కడ మీది మాత్రం అనంతమైన సన్యాసం. తుమ్ ఇస్ పురాణి దునియా కో భీ భూల్ జాతే హో. మీరు ఈ ప్రపంచంలోనే ఉంటారు, కానీ ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోతారు. तुमको फिर जाना है नई दुनिया में. घर गृहस्थ में रहते बुद्धि में ये है कि अब तुमको जाना है सुखधाम वया శాంతిధామ్. భలే మీరు గృహస్థ వ్యవహారంలో ఉన్నప్పటికీ కానీ ఇదే బుద్ధిలో ఉండాలి, ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి, శాంతిధామం వెళ్ళాలి, మళ్ళీ సుఖధామంలోకి రావాలి. శాంతిధామ్ కో భీ యాద్ కర్నా పడే. बाप को శాంతిధామ్ और సుఖధామ్ को याद करते हैं. మీరు శాంతిధామాన్నే స్మృతి చేయాలి, బాబాను, ఇంటిని మరియు సుఖధామాన్ని కూడా స్మృతి చేయండి. ये हमारा बहुत जन्मों के अंत का जन्म है. 84 जन्म पूरे हुए हैं. ఇది మన అనేక జన్మల్లో కూడా అంతిమ జన్మ. 84 జన్మలు మీరు పూర్తి చేసుకున్నారని చెప్తున్నారు బాబా. सूर्यवंशी से चंद्रवंशी फिर वैश्य शूद्रवंशी बने हैं. మీరు స్టార్టింగ్లో సూర్యవంశీలుగా ఉండేవారు, మళ్ళీ చంద్రవంశీలుగా, తర్వాత వైశ్య శూద్రులుగా అయ్యారు. ఏ लोग फिर कहते हैं आत्मा सो परमात्मा. आत्मा को कोई लेप चेप नहीं लगता है ना, क्योंकि आत्मा ही परमात्मा है. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీరు చూడండి చక్రం ఎలా తిరుగుతూ వచ్చారు, కానీ అక్కడ వారు ఆత్మే పరమాత్మ అంటారు. ఇదైతే రాంగ్ అయింది కదా, ఆత్మకి పాపం పుణ్యం ఏమీ అంటదు అని. అయితే వాస్తవానికి ఆత్మ అవినాశి, ఆత్మే కదా పాత్రలో అభినయించేది. ఇది వారు తెలియని కారణంగా ఇలా అంటూ ఉంటారు. బాప్ कहते हैं ये भी उन्हों का उल्टा अर्थ है. బాప్ బైట్ హంసో కా అర్థ సమझाते हैं. అక్కడ వారు దీన్ని ఉల్టాగా అర్థం చేసుకున్నారనమాట. ఆత్మే పరమాత్మ అని అనడం పొరపాటే. అయితే ఇక్కడ బాబా కూర్చొని హంసో అంటే నేను ఏంటి అనేది అర్థం తెలియచేస్తున్నారు అన్నమాట. ఆత్మే పరమాత్మ కాదు, ఆత్మ స్టార్టింగ్లో సూర్యవంశీలుగా ఉండేవారు, తర్వాత వైశ్య శూద్ర ఈ విధంగా పాత్రలు అభినయిస్తూ వచ్చింది. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు, మళ్ళీ దేవతలుగా అయ్యేది ఉంది.
దీని అర్థాన్ని కూడా బాబా అర్థసహితంగా తెలియచేస్తారు. హమ్ ఆత్మా పరంపిత పరమాత్మకి సంతాన్ హుం. నేను అంటే ఆత్మే పరమాత్మ కాదు, ఆత్మైన నేను పరంపిత పరమాత్మ సంతానము. ఈ విధంగా మీరు చాలా క్లియర్గా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. పేలే పేలే హమ్ స్వర్గవాసి దేవతా తే ఫిర్ చంద్రవంశీ క్షత్రియ బనే. అయితే మొదట ఎలా ఉండేవారిమి మనము? స్వర్గవాసీలుగా దేవతలుగా ఉండేవారిమి. తర్వాత 2 కళలు తగ్గడంతో చంద్రవంశీయులుగా అయిపోతాము. అంటే 2500 సంవత్సరాలు కంప్లీట్గా సుఖధామంలో ఉంటారంటున్నారు బాబా. 2500 సంవత్సరాలు పూర్తి కాగానే మళ్ళీ వైశ్య ధర్మంలోకి వచ్చేస్తారు. వైశ్యుల నుండి మళ్ళీ శూద్రవంశీయులుగా అయిపోతారు. శూద్రవంశీయులంటే పూర్తిగా వికారులు అంటున్నారు బాబా. అబ్ హమ్ బ్రాహ్మణ్ छोटी बनते हैं, यहाँ बैठे हैं जैसे कि सवरासी की बाजोली खेलती है. అయితే ఈ సమయంలో పిల్లలైన మీరు బ్రాహ్మణులు కదా, చోటి పిలక చూపిస్తారు బ్రాహ్మణులకు. అంటే ఈ సమయంలో మనది చాలా ఉన్నతమైన స్థానం. స్వయం భగవంతుడు ఇక్కడ కూర్చొని చదివిస్తున్నారు. ఎలా అయితే 84 జన్మలు మీరు అభినయించారు, బాజోలి అన్నమాట, పిల్లి మొగలాట అంటారు. ఏ బాజోలి కా భీ జ్ఞాన్ హే. అంటే ఈ పిల్లి మొగ్గల ఆటలో కూడా ఎంతో జ్ఞానం ఉందని చెప్తున్నారు బాబా. పిల్లి మొగ్గలు వేసినప్పుడు ముందు పిలక, తర్వాత ముఖం కనిపిస్తుంది, భుజాలు, పాదాలు, ఈ విధంగా పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటారు కదా. ఆగే తీర్థ పర్ జాతే తో ఐసా బాజోలీ కర్తే నిషాన్ డాల్తే తే. అభి తుమ్హారా తో సచ్చా తీర్థ హే శాంతిధామ్ ఔర్ సుఖధామ్. ఇంతకు ముందు రోజుల్లో తీర్థస్థానాలకు వెళ్ళినప్పుడు అలా పిల్లి మొగ్గలు వేసుకుంటూ వెళ్ళేవారంట. ఆ నిషాని, దాని యొక్క అర్థం ఏంటనేది ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. వాస్తవానికి మీరు అసలైన తీర్థయాత్ర చేస్తున్నారు. ఇక్కడ సత్యాతి సత్యమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. శాంతిధామం మరియు సుఖధామం యొక్క మార్గం కూడా లభిస్తుంది. తుమ్హో రుహానీ పండే సబ్కో రాయ్ దేతీ హూ, బాప్కో యాద్ కరో తో శాంతిధామ్ చలే జాయేంగే. మీరే ఆత్మిక పండాలు కూడా అందరికీ మీరు సలహా ఇస్తారు, మార్గాన్ని తెలియచేస్తారు. బాబాని స్మృతి చేసినట్లయితే శాంతిధామం సుఖధామంలోకి వెళ్ళొచ్చు అని. साधु संत आदि सब शांतिधाम में जाने के लिए ही मेहनत करती है, परंतु जा कोई भी नहीं सकते. సాధు సన్యాసులు కూడా ఎంత శ్రమిస్తారు కదా శాంతిధామంలోకి వెళ్ళడం కోసం, కానీ ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? జాయింగే ఫిర్ సారా హోల్ లాట్ ఇక్కట్టా హేనా. బాబా చెప్తున్నారు, వెళ్ళేదే ఉంది తప్పనిసరిగా, కానీ అందరూ కలిసి వెళ్ళేది ఉంది. ఎవరికి వారు వెళ్ళిపోయేది, ఎవరికి ఎప్పుడు నచ్చితే వాళ్ళు వెళ్ళిపోయేదేమీ లేదంటున్నారు బాబా. బాప్నే సమझाया है सतयुग में तो बहुत तोड़े होती है, फिर वृद्धि होती जाती है, तुम हो స్వదర్శన్ చక్రధారి. ఇంకా బాబా అర్థం చేయిస్తున్నారు, సత్యుగంలో చాలా తక్కువ మంది ఉంటారు, తర్వాత జనసంఖ్య పెరుగుతూ ఉంటుందన్నమాట. మీరు స్వదర్శన చక్రధారులుగా ఉన్నారు ఇప్పుడు. దేవతాయం నహీ హేనా, దేవతలైతే కాదు. परंतु इस समय तुम्हारी माया के साथ युद्ध चल रही है. కానీ ఈ సమయంలో మీది మాయతో యుద్ధం నడుస్తుంది. उस लड़ाई में भी जिसको जोरदार समझते हैं तो फिर उनके पास जाकर शरण लेती है. అక్కడ కూడా యుద్ధాలు జరుగుతాయి. ఎవరైతే శక్తివంతమైన వారు అని భావిస్తారో వారి వద్దకు చాలామంది వచ్చి శరణు తీసుకుంటారంట. అభి తుమ్ వికారీ శరణ్ లేతీ హో. देखो अभी तो विकारी शरण लेती हो, तुम तो किसके शरण लेती हो. అయితే అక్కడ మాయా ప్రపంచంలో చూసినట్లయితే మాయ చాలా ప్రభావశాలిగా ఉంది కాబట్టి ఆ మాయా శరణు తీసుకుంటూ ఉంటారు. మరి మీరు చెప్పండి, ఎవరు శరణు తీసుకుంటారు? స్త్రీ పురుష్ దోనోం కేతీ హే
हम शरण पढ़ते हैं तेरी, मेरा तो एक शिव बाबा दूसरा ना कोई, सब आत्माओं को बाप तो एक है ना. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా అంటారు, మీ శరణు వద్దకు వచ్చాము మేము అని భగవంతునితో ఆ విధంగా అంటూ ఉంటారు. బాబా చెప్తున్నారు, ఎక్కడైతే మీకు ఒక్క శివబాబా మాత్రమే, ఇంకెవరూ లేరు అనే విధంగా మీ స్థితిని తయారు చేసుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి సర్వాత్మల తండ్రి ఒక్కరే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి శరణు ఇచ్చేది బాబా మాత్రమే. ఉస్ ఏకే తుమ్ బచ్చే హో, ఆ ఒక్కరికే మనం పిల్లలమి. సాధు సంతో ఏక్ నిహి అనేక్ భగవాన్ హో జాతీ హే. అంటే సపోజ్ ఎవరైనా సాధు సన్యాసుల శరణు తీసుకోవాలి అనుకున్నారనుకోండి, ఒక్కరే ఉన్నారా ఏంటి వారు? అనేక మంది ఉన్నారు, అనేక మంది భగవంతుళ్ళు అయిపోతారు. జో గర్సే రూటే ఓ భగవాన్, ఎవరైతే ఇంటి నుండి అలిగి వెళ్ళిపోతారో వారు తమని తాము భగవంతుళ్ళుగా చెప్పుకుంటారు. फिर बड़े बड़े साहूकार करोड़पति जाकर उन्होंने शिष्य बनते हैं. అలాంటి వారి దగ్గరికి పెద్ద పెద్ద సాహుకారులు కోట్లాధిపతులు వెళ్ళి శిష్యులుగా అవుతారంట. అంటే తమని తాము ఈశ్వరుని యొక్క ప్రతిరూపాలమని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు కదా ఈ రోజుల్లో. और महफिल बनाते हैं गंदे कान पान की. तमो प्रधान मनुष्य है ना, हिंदुओं को भी अपने धर्म का भी पता नहीं. అయితే అందరూ ఆ విధంగా ఒక చోట చేరుతారు, పెద్ద సభ ఏర్పడుతుంది. ఇక ఆ అశుద్ధమైనటువంటి తినేవి తాగే వ్యవహారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే తమో ప్రధాన మనుషులు కదా. ఈ రోజుల్లో సతో ప్రధానత ఎక్కడ ఉంది చెప్పండి. అలా తమకి తాము ఒక సభ అనేది ఒక ఇది ఏర్పాటు చేసుకుంటారు అన్నమాట. తమని తాము ఈశ్వరుని యొక్క ప్రతిరూపాలమని చెప్పుకుంటారు. వాస్తవానికి వారు భగవంతుణ్ణి పొందే మార్గాన్ని కూడా యథార్థ రీతిగా చూపించలేరు. ఎందుకంటే తమో ప్రధాన ప్రపంచంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్తున్నారనమాట బాబా. ప్రాక్టికల్గా జరుగుతున్నాయి కదా బయట ప్రపంచంలో. హిందువులకి కూడా తెలీదు తమ ధర్మం యొక్క పేరేంటి అనేది వాస్తవానికి. बाप समझाते हैं तुम तो वास्तव में आदि सनातन देवी देवता धर्म के हो, परंतु पतित बन गए हो, इसलिए अपने को देवता कहला नहीं सकते हो. అంటే బాబా అర్థం చేయిస్తున్నారనమాట ఇక్కడ మనకి, మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్సులు, కానీ పతితులుగా అయిపోయిన కారణంగా అలా చెప్పుకోగలరా? దేవతలమని చెప్పుకోగలరా? చెప్పుకోలేరు కదా. ఓ ధర్మ హీ ప్రాయలోప్ హో గయా హే, ఆ ధర్మమే ఇప్పుడు ప్రాయలోపమైపోయింది. మనుష్ కితనే వికారీ క్రిమినల్ आई वाले हैं. एक मिनिस्टर बाबा के पास आया था, बोला हमारी तो क्रिमिनल आई जाती है. अब बाप समझाते हैं बच्चे सिविल आई बनाओ, जब तक क्रिमिनल आई जाती है तब तक तुम पतित हो. అయితే ఇక్కడ బాబా ప్రతి విషయం కూడా చాలా క్లియర్గా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎంత మనుషులు వికారీగా అయిపోయారు అంటే దృష్టి కూడా వికారీ దృష్టి అంటున్నారు. ఒక మినిస్టర్ వచ్చేవారంట బాబా దగ్గరికి. వారు చెప్పారు బాబాతో, నాది చాలా వికారీ దృష్టి అయిపోతుంది, ఏం చేయాలి అని. బాబా అర్థం చేయిస్తారు. పిల్లలు, ఈ సమయంలో చూసినట్లయితే అందరిది వికారీ దృష్టిగా అయిపోయింది, దీన్ని నిర్వీకారిగా తయారు చేసుకోవాలి. కానీ ఎప్పటి వరకైతే మీరు బాబాని స్మృతి చేయరో, పవిత్రంగా అవ్వరో, అప్పటి వరకు దృష్టి కూడా పరివర్తన అయ్యేది లేదు. కాబట్టి దృష్టిని పతితం నుండి పావనంగా తయారు చేసుకోవాలి అని చెప్తున్నారనమాట బాబా. अपने को बाई बाई समझो तो एक क्रिमिनल दृष्टि उड़ जाएंगे. బాబా డైరెక్షన్ కూడా ఇస్తున్నారు, అర్థం చేయిస్తున్నారు. అంటే మనం అందరం కూడా పరస్పరం సోదరులమి అని సోదర భావం ఎప్పుడైతే మనలో ఉత్పన్నమవుతుందో ఆ క్రిమినల్ దృష్టి అనేది దానికదే ఎగిరిపోతుంది. ఈ భావన ఎప్పుడైతే మనం తీసుకొస్తామో దృష్టి కూడా ఆటోమేటిక్గా పరివర్తన అవుతుందని చెప్తున్నారనమాట బాబా.
हम आत्मा बाई बाई है ये याद रखना है एक बाप से वर्षा ले रही है మనం ఆత్మ పరస్పరం సోదరులమి ఇది గుర్తుంచుకోండి ఒక్క బాబా నుండే కదా అందరం వారసత్వం పొందుతున్నాం ఆత్మ కా తఖ్త్ ఏ బ్రుకుటి హే ఇస్కో కహా జాతా హై అకాల్ తఖ్త్ ఆత్మ యొక్క సింహాసనం ఈ బ్రుకుటి అయితే దీన్ని అకాల్ తఖ్త్ అని కూడా చెప్తారు అకాల్ ఆత్మ ఇస్ తఖ్త్ పర్ విరాజ్మాన్ హే అకాల్ తఖ్త్ అయినటువంటి ఆత్మ ఈ బ్రుకుటి స్థానంలో మస్తకంలో విరాజమానమై ఉంది ఏతో మిట్టీ కా పుతలా హే నా సారా పార్ట్ ఆత్మ మే హీ బరా హువా హే వాస్తవానికి ఈ శరీరం మట్టి బొమ్మ ఏం లేదు అంటున్నారు బాబా పాత్రలన్నీ కూడా ఆత్మలోనే నిండి ఉన్నాయి बाप कहते हैं मैं 5000 वर्ष के बाद आता हूँ तुम बच्चों को वर्षा देने బాబా చెప్తున్నారు నేను 5000 సంవత్సరాల తరువాత వస్తాను పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇవ్వడం కోసం तुम जानते हो हम आए हैं హెల్త్ వెల్త్ హ్యాపీనెస్గా వర్షా లేనే మీకు తెలుసు కదా ఎందుకు వచ్చాము బాబా దగ్గరికి అందరం బాబా నుండి హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ పొందడం కోసం सतयुग में अतः धन मिलता है तुम 21 पीढ़ी देवता बनते हो సత్యుగంలో చూసుకున్నట్లయితే మీకు అపారమైన ధనం లభిస్తుంది అది కూడా 21 తరాలు మీరు దేవతలుగా ఉంటారంటున్నారు బాబా బుఢాపే బిగర్ కభీ కోయి మరేగా నహీ అంటే ఆ వృద్ధాప్యము అనేది రాకుండా ఎవరు మరణించరు అకాలంగా అది కూడా ఇక్కడలాగా నడుం ఉంగిపోవడం కర్ర సాయం పట్టుకోవడం ఇలా ఏమీ ఉండదు కర్ర సహాయం తీసుకోవడం అలా ఉండదు అంటున్నారు బాబా అంటే ఏజ్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట వారికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది ఎక్కడ జన్మ తీసుకోబోతున్నాం ఏంటి అనేది యహాతో బయటే బయటే అచానక్ మరపడితే హే గర్భ మే అందరు భీ మరపడితే హేనా ఇక్కడ చూడండి కూర్చొని అకస్మాత్తుగా మరణిస్తూ ఉన్నారు గర్భంలో కూడా శిశువులు మరణిస్తూ ఉంటారు వహాతో దుఃఖ నామ్ నహీ హోతా ఉన్కో కహా జాతా హై సుఖదాం రామ్రాజ్ కానీ బాబా ఏం చెప్తున్నారు ఇక్కడలాగా సతయుగంలో అయితే జరగదు కదా దాని పేరే సుఖధామము దుఃఖం యొక్క నామరూపమే ఉండదు రామరాజ్యము అని కూడా చెప్తారు ఏహే దుఃఖధామ్ రావణ్ రాజ్ ఇక్కడ ఉన్నది దుఃఖధామం రావణ రాజ్యం సతయుగ్ మే రావణ్ హోతా నహీ సతయుగంలో అయితే రావణుడు ఉండరు తో ఏ 84 का चक्र भी बुद्धि में तुमको याद रहेगा बहुत खुशी रहेगी కాబట్టి ఈ 84 జన్మల చక్రం మీ బుద్ధిలో గుర్తుంటే ఖుషి కూడా ఉంటుంది तुम जानते हो हम नए विश्व के అర్థాత్ సత్యుగ్ మాలిక్ బంతే హే మీకు తెలుసు కదా మేము కొత్త ప్రపంచానికి కొత్త సృష్టికి మాలికలుగా అయిపోతాము అని गीता में भी भगवान वाचा है ना हे बच्चे देह सहित देह के सब संबंधों को छोड़ो గీతలో కూడా ఉంది కదా భగవాన్ వాచ అని అయితే పిల్లలు దేహము దేహ సహితంగా సర్వ సంబంధాలు త్యజించి మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అప్నే కో ఆత్మ సమజ్ మామేకం యాద్ కర్ మిమ్మల్ని మీరు ఆత్మని భావించి నన్ను స్మృతి చేయండి తుమ్హారా సచ్చా సచ్చా ఖుదా దోస్త్ వా హే నా అల్లా అవల్ దిన్ కా నాటక్ హాత్ మతాయి కా నాటక్ సబ్ ఇస్ సమయ్ కే హే అయితే వాస్తవానికి మన సత్యాతి సత్యమైన స్నేహితుడు ఖుదా దోస్త్ శివ్ బాబా కదా అల్లావుద్దీన్ అద్భుత దీపము ఆ స్టోరీ ఏదైతే ఉందో అది ఇప్పటిదే అంటున్నారు బాబా అంటే ఆ దీపం లభించినట్లయితే మనం ఏం కోరుకుంటే అవన్నీ ప్రాప్తింపచేసినట్లు ఆ స్టోరీలో చూపిస్తారనమాట ఆ అద్భుత దీపం ఎవరు బాబా కదా మనకి లభించేశారు ఇంకా హాత్మతాయి అనేసి ఒక పదార్థం ఉంటుంది అన్నమాట అది నోట్లో వేసుకుంటే కోపం రాదు శాంతమైపోతాము అని ఆ ఆటలో చూపిస్తారు అలా ఇక్కడ కూడా మీరు బాబాని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే కోపంలోకి రారు చాలా శాంత చిత్తంగా ఉంటారు వికారి దృష్టి కూడా సమాప్తి అయిపోతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట బాబాని స్మృతి చేస్తే
अभी मनुष्य कितना माता मारते रहती है, बच्चे कम पैदा हो, బేహద్ కా బాప్ కితనా కమ్ కర్ దేతీ హే. అయితే చూడండి మనుషులు ఎంత తలమొత్తుకుంటారు జనసంఖ్య తగ్గించాలి, జనాభా చాలా పెరిగిపోతున్నారు అని. కానీ వాళ్ళ యుక్తులు ఏమీ జరిగేది లేదు అంటున్నారు బాబా. అనంతమైన తండ్రి రావడంతో ఏకదం జనసంఖ్య తగ్గిపోతుంది అన్నమాట. జనసంఖ్యను పూర్తిగా తగ్గించేస్తున్నారు బాబా. సారే విశ్వమే సతయుగమే 9 लाख होती है ना. మొత్తం సృష్టి అంతటిపైన సతయుగంలో కేవలం 9 లక్షల మంది మాత్రమే ఉంటారు ప్రారంభంలో. బాకీ కితనే కరోడో మనుష్ హోతే హీ నహీ, సబ్ కహా జాయింగే. ఇంత కరోడ్ అంటే కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమీ ఉండేది లేదు, మరి ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళందరూ? सब मुक्तिधाम में శాంతిధామ్ में चले जाएंगे. అందరూ ముక్తిధామంలోకి శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. यही तो करामत की समय है, करामत की बात है ना. एक देवी देवता धर्म का फाउंडेशन लगाकर बाकी सब विनाश कर देती है. ఇదే కదా వినాశనం యొక్క విషయము. అంటే అంతా సమాప్తి అయిపోతుంది, మళ్ళీ కొత్తగా ప్రారంభం అవుతుంది అంటున్నారు బాబా. ఒక్క దేవీ దేవత ధర్మానికి సంబంధించిన వారు మాత్రమే ప్రారంభం నుండి ఉంటారు. ఆ ఫౌండేషన్ అనేది ఇప్పుడు బాబా వచ్చి చేస్తున్నారనమాట. ఏ 84 का चक्र अच्छी रीति बुद्धि में बिठाना है. ఈ 84 జన్మల విషయం ఏదైతే ఉందో ఈ చక్రం కోసం మంచి రీతిగా బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఏహే స్వదర్శన్ చక్ర, बाकी चक्र से कोई का गला आदि नहीं काटता है. शास्त्रों में फिर श्री कृष्ण के लिए हिंसक बातें लगा दी है. బాబా చెప్తున్నారు ఇది వాస్తవానికి స్వదర్శన చక్రం అన్నమాట. అంతేకాని చక్రంతో ఎవరి పీకలు కట్ చేసేది లేదు. శాస్త్రాల్లో శ్రీకృష్ణుణ్ణి హింస చేసినట్లు చూపించారన్నమాట. హింసక విషయాలు రాసేశారు. సబ్కో స్వదర్శన్ చక్ర సే మారా, అందరినీ ఆ చక్రంతో సంహరించినట్లు చూపించారు. ఏబి గ్లాని హుయి హేనా, ఇది కూడా గ్లాని అయ్యింది, నింద అయ్యింది కదా. కితనా హింసక్ బనా దియా, తుమ్ డబల్ అహింసక్ బంతే హో, ఎంత హింస చేసినట్లు చూపించారు కదా. కానీ బాబా మనల్ని డబల్ అహింసకులుగా తయారు చేస్తున్నారు. ఒకటి స్థూలమైన హింస కూడా ఉండదు, అలాగే కామకటారి ద్వారా కూడా ఎలాంటి హింస ఉండదు అంటున్నారు బాబా. काम कटारी चलाना ये भी हिंसा है ना. देवताओं को तो पवित्र कहा जाता है. బాబా చెప్తున్నారు కామ కటారి నడిపించడం ఇది కూడా హింస అయ్యింది కదా. దేవతలు అంటే డబల్ అహింసకులు, చాలా పవిత్రమైన వారు. योग बल से जबकि विश्व के मालिक बन सकते हो तो योग बल से बच्चे क्यों नहीं फायदा हो सकते हैं. బాబా చెప్తున్నారు యోగ బలం ద్వారా మీరు ఈ విశ్వానికే యజమానులుగా అవుతున్నప్పుడు యోగ బలం ద్వారా పిల్లలు ఎందుకు జన్మించరు? साक्षात्कार होगा, अब बच्चा होना है. बाबा तो समझते हैं अभी ये पुराना शरीर छोड़ेंगे और गोल्डन स्पून इन माउथ. तुम भी समझते हो हम अमर लोक में जन्म लेंगे. చాలా అద్భుతంగా అక్కడ మీరు పాత్రలు అభినయిస్తారు అంటున్నారు బాబా. యోగ బలం ద్వారానే అన్నీ జరుగుతాయి. సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి జన్మించేది ఉంది, అబ్బాయి జన్మించేది ఉంది అని బాబా అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఎప్పుడైతే ఈ పాత శరీరం వదిలిపోతుందో ఇక మీ యొక్క నోటిలో బంగారు స్పూన్ వస్తుంది అంటున్నారు బాబా. అంటే మీరు స్వర్గంలోకి వెళ్ళి మాలికలుగా అయిపోతారు అన్నమాట. तुम भी समझते हो हम अमर लोक में जन्म लेंगे. మీరు కూడా అంటే కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది, మన స్థితి చాలా తేలిగ్గా అయిపోతుంది, పరిస్థాగా అయిపోతారు, అన్ని లెక్కలు క్లియర్ అయిపోతాయి, మీది మీకు కూడా తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు మేము కొత్త ప్రపంచంలోనే జన్మ తీసుకుంటాము, అప్పుడు మీ నోట్లో బంగారు స్పూన్ వస్తుంది అంటున్నారు బాబా. గరీబ్ ప్రజా भी चाहिए ना, दुख की कोई भी बात होती ही नहीं, प्रजा के पास थोड़े ही इतना धन माल आदि होता है. बाकी हाँ
सुख होगा, आयु बड़ी होगी, రాజా రాణి సావుకార్ ప్రజ సబ్ చాహియేనా. అక్కడ అందరూ కావాలి కదా, సాధారణ ప్రజలు కూడా కావాలి, అలాగే సావుకార ప్రజలు కూడా కావాలి. అయితే దుఃఖము అనేది ఉండదు. పోస్ట్ పొజిషన్ పదవుల్లో తేడా ఉండొచ్చు, దుఃఖము యొక్క విషయం ఉండదు అంటున్నారు బాబా. అంటే ప్రజల దగ్గర కూడా అపారమైన ధనం ఉంటుంది, అలాగని రాజా రాణీల దగ్గర ఎంత ఉంటుందో అంత ఉంటుందని కాదు. అందరూ సుఖీలుగా ఉంటారు, ఆయుష్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ రాజా రాణి, సావుకార ప్రజలు, సాధారణ ప్రజలు, దాసదాసీలు, ఇలా వెరైటీ పదవులు కలిగి ఉంటారు అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सीखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, बाप की याद के साथ साथ खुशी में रहने के लिए 84 चक्र को भी याद करना है. स्वदर्शन चक्र फिराना है. खुदा को अपना सच्चा दोस्त बनाना है. మొదటి పాయింట్, బాబా స్మృతితో పాటు సంతోషంలో ఉండడం కోసం ఈ 84 జన్మల చక్రాన్ని గుర్తించుకోవాలి. ప్రారంభంలో ఎలా ఉండేవారమే, మేము ఎంత ఉన్నతమైన దేవతలుగా ఉండేవారని, ఇప్పుడు ఎలా ఎందుకు అయిపోయాం, మళ్ళీ బాబా వచ్చి మమ్మల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు, ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాము, చదువుకుంటున్నాము. ఇవి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దీన్నే చక్రాన్ని త్రిప్పడము అని చెప్తారు. స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉండాలి. స్వదర్శన్ కర్తే రెహనా హే. ఇంకా ఖుదాను, బాబాను మీ సత్యమైన దోస్తుగా, స్నేహితునిగా తయారు చేసుకోండి. ఏదైతే అక్కడ కథ తయారు చేస్తారో అది ఇప్పుడు ప్రాక్టికల్గా మనం బాబాను మన సత్యమైన స్నేహితునిగా చేసుకున్నాం కదా. दूसरा, डबल अहिंसक बनने के लिए क्रिमिनल आई को बदल सिविल आई बनाना है. हम आत्मा बाई बाई है, ये अभ्यास करना है. రెండో పాయింట్, డబల్ అహింసకులుగా అవ్వడం కోసం వికారీ దృష్టిని పరివర్తన చేసి నిర్వీకారిగా తయారు చేసుకోవాలి. వికారీ దృష్టిని పరివర్తన చేసి నిర్వీకారిగా, పవిత్రమైన దృష్టిగా తయారు చేసుకోవాలి. నేను ఆత్మ, మేము పరస్పరం సోదరులమే. ఈ అభ్యాసం కూడా చేస్తూ ఉండండి. वरदान, सर्वशक्तिमान बाप को कंबाइंड रूप में साथ रखने वाले सफलतामूर्त भव. सर्वशक्तिमान बाप को कंबाइंड रूप में साथ रखने वाले सफलतामूर्त भव. సర్వశక్తివంతుడైన బాబాను కంబైన్డ్ రూపంలో తోడుగా పెట్టుకునే సఫలతామూర్తులుగా తయారు కండి. సర్వశక్తివంతుడైన బాబాను కంబైన్డ్ రూపంలో అంటే మీ తోడుగా ఉంచుకునే సఫలతామూర్తులుగా తయారు కండి. जिन बच्चों के साथ सर्वशक्तिमान बाप कंबाइंड है उनका सर्वशक्तियों पर अधिकार है. ఏ పిల్లలతో అయితే సర్వశక్తివంతుడు బాబా తోడుగా ఉన్నారు వారికి సర్వశక్తులపైన అధికారం ఉన్నట్లే. और जहाँ सर्वशक्तियां हैं वहाँ सफलता ना हो ये असंभव है. ఇంకా ఎక్కడైతే సర్వశక్తులు ఉన్నాయో అక్కడ సఫలత లేకపోవడం అనేది అసంభవం. यदि सदा बाप से कंबाइंड रहने में कमी है तो सफलता भी
కమ్ హోతీ హే. ఒకవేళ బాబాను కంబైన్డ్గా పెట్టుకోవడం లోటు ఉంది అంటే సఫలత కూడా లోటుగానే ఉంటుంది, తక్కువగానే లభిస్తుంది. సదా సాత్ నిభానే వాలే అవినాశీ సాథీ కో కంబైన్డ్ రఖో తో సఫలత జన్మసిద్ధ అధికార్ హే. కాబట్టి సదా తోడుని నిభాయించేటటువంటి అవినాశి సాథీని, తోడుని మీ కంబైన్డ్గా పెట్టుకున్నట్లయితే సఫలత జన్మసిద్ధ అధికారం అయిపోతుంది. క్యూంకి సఫలత మాస్టర్ సర్వశక్తిమాన్ కే ఆగే పీచే గోమ్తీ హే. ఎందుకంటే సఫలత అనేది మాస్టర్ సర్వశక్తివంతులైన మీ వెనువెనుకే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ బాబా తోడు ఉంటుందో అక్కడ సఫలత ఉండే తీరుతుంది అంటున్నారు బాబా. స్లోగన్, सच्चे वैष्णव वह है जो विकारों रूपी गंदगी को छूते भी नहीं. సత్యమైన వైష్ణవులు ఎవరు అంటే వికారాలు అనేటటువంటి దుర్గంధాన్ని అసలు టచ్ చేయరు కూడా. అశుద్ధమైన మాటలు, వ్యవహారాలు, వాటి జోలికి కూడా వెళ్ళరు అంటున్నారు బాబా. వాళ్ళే సత్యమైన వైష్ణవం. ఈరోజు బాబా విశేషంగా అసలైన చైతన్యమైన లైట్ హౌస్లు మీరే. ఎందుకంటే మీరు అందరికీ బాబా పరిచయం ఇస్తారు, ఇంటి యొక్క మార్గాన్ని కూడా తెలియచేస్తారు. అక్కడ లైట్ హౌస్ ఒకే స్థానంలో ఉండి మార్గాన్ని చూపిస్తుంది, కానీ మీరు నడుస్తూ తిరుగుతూ మాట్లాడుతూ ఉండే లైట్ హౌస్లు అంటున్నారు బాబా. ఇంకా ముందు ముందు అందరికీ కూడా ఒక విధానంతో కూడిన డైరెక్షన్ లభించేది ఉంది. ఏంటి ఆ డైరెక్షన్, ఏ విధితో లభించేది ఉంది అని బాబా అడుగుతున్నారు. ముందు ముందు ఎంతోమందికి బ్రహ్మకుమారీస్ దగ్గరికి వెళ్ళండి, మీరు వైకుంఠం యొక్క ప్రిన్స్గా అయ్యేటటువంటి జ్ఞానం లభిస్తుంది అనే సాక్షాత్కారాలు జరుగుతాయంట. వారికి ఇదే డైరెక్షన్ లేక ఇషారా లభిస్తుంది. బ్రహ్మ మరియు కృష్ణుడి యొక్క సాక్షాత్కారంతో మీరు బ్రహ్మకుమారీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు ఈ అద్భుత జ్ఞానం లభిస్తుంది, ఇంటికి వెళ్ళే మార్గం కూడా లభిస్తుంది, మీరు దేవతలుగా అవ్వచ్చు అనే ఇషారా లభించేది ఉంది అంటున్నారు బాబా. ఎందుకంటే ప్రారంభంలో కూడా ఎంతోమందికి ఇలా సాక్షాత్కారాలు జరిగాయి, అంతిమంలో కూడా ఇప్పుడు జరిగేది ఉంది అంటున్నారు బాబా. బాబా ఆత్మిక పిల్లలతోనే మాట్లాడతారు, తమ పిల్లలు కాని వారితో మాట్లాడరు కదా. అయితే పిల్లలందరినీ కూడా బాబా ఇదే ప్రశ్నించారు ఈరోజు సభలో. మీరు బాబా స్మృతిలోనే కూర్చున్నారు కదా, ఇంకోటి మీ బుద్ధిలో లేదు కదా. ఇక్కడ కూర్చున్నప్పుడు, బాబా ఎదురుగా కూర్చున్నప్పుడు ఇంకేదో స్మృతిలో మీరు కూర్చుంటే లాభం ఏంటి చెప్పండి? మీ బుద్ధిలో బాబా స్మృతి నడుస్తూ ఉండాలి కదా, అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. మీరు ఏ వ్యవహారంలో బిజీగా ఉన్నా, వంట చేస్తున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా సరే బాబాని స్మృతి చేయొచ్చు. ఇది బుద్ధి యొక్క విషయం, బుద్ధి యొక్క శ్రమ అని చెప్తున్నారనమాట బాబా. విష్ణుపురి అనండి, లక్ష్మీనారాయణపురి అనండి, స్వర్గము అనండి. మరి విష్ణుపురిలో యజమానులుగా అవ్వడం కోసం ఇక్కడ మనం పురుషార్థం చేయవలసి ఉంటుంది కదా. అంత ఈజీగా అయిపోతారా ఏంటని చెప్తున్నారు బాబా. అయితే రాధాకృష్ణుల రాజ్యము అని చెప్పడం కాదు. రాధాకృష్ణులు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వారు వేరు వేరు రాజధానులకు చెందిన వారిగా కుమారీలుగా ఉంటారు. ఎప్పుడైతే స్వయంవరం అవుతుందో అప్పుడు కదా లక్ష్మీనారాయణలుగా అవుతారు. అందుకు లక్ష్మీనారాయణల యొక్క రాజ్యం అని అనడం రైట్ అంటున్నారు బాబా. ఇప్పుడు ఫస్ట్ మనం శాంతిధామం వెళ్ళాలి, వయా శాంతిధామం నుండి సుఖధామంలోకి వస్తారనమాట. ఇదంతా మృత్యులోకం కాబట్టి చాలా దుఃఖం ఉంది ఇక్కడ. చూడండి, ఎవరైనా శక్తివంతమైన వారు అని భావిస్తే వారు శరణ్లోకి వచ్చేస్తారు. వారు నేర్పించేవన్నీ, సపోజ్ ఎవరైనా ఇంటి నుండి అలిగి వెళ్ళిపోయి
సన్యాసులుగా అయిపోతారంట. తమని తాము భగవంతుని ప్రతిరూపాలమని చెప్పుకుంటారనమాట. అలాగని భగవంతుణ్ణి పొందే సత్యమైన మార్గం అందరూ చెప్తారు అనేమీ కాదు. కొంతమంది అక్కడ చెడు విషయాలకు కూడా ప్రభావితులైపోతారు. వాళ్ళందరూ కూడా ఒక సభగా ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఇంతకు ముందు రోజుల్లో అలా ఉండేది ఆశ్రమ వాతావరణము. భగవంతుణ్ణి పొందే సత్యమైన మార్గం తెలియచేసేవారిగా చాలామంది ఉండేవారు. ఈ తమో ప్రధాన ప్రపంచంలో అలాంటివన్నీ ఎక్కడున్నాయో చెప్పండి అంటున్నారు బాబా. చెడు ప్రభావం మన పైన పడినట్లుగా మంచి అనేది అంత తొందరగా పడదు కదా అని చెప్తున్నారనమాట బాబా. అయితే జన్మ జన్మాంతరాల నుండి మీరు ఎన్నో తపోదులు చేశారు, యజ్ఞ తపోదులు చేశారు. అదంతా కూడా భక్తి. కానీ ఎలాంటి యుక్తి కూడా లభించలేదు, భగవంతుణ్ణి పొందేటటువంటి యుక్తి. ఎప్పుడైతే భక్తి పూర్తవుతుందో అప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు బాబాని పొందేటటువంటి సహజమైన మార్గాన్ని తెలియచేసుకున్నారు, ఇతరులకి కూడా తెలియచేయచ్చు. విశేషంగా ఈరోజు బాబా బుద్ధి ద్వారా స్వదర్శన చక్రం త్రిప్పుతూ ఉండండి, ఎంతో ఖుషి కూడా ఉంటుంది. ఇంకా సోదర భావం పక్కా చేసుకోండి అంటున్నారు బాబా. వికారే దృష్టి సమాప్తి అయిపోతుంది అన్నమాట. దృష్టి పవిత్రంగా నిర్వీకారిగా తయారైపోతుంది. ఇంకా బాబాను మీ సత్యమైన దోస్తుగా, స్నేహితునిగా చేసుకోండి. అక్కడ ఏవైతే రకరకాల స్టోరీస్ తయారు చేశారో అవన్నీ కూడా ఎక్కడ విషయాలే కదా. ప్రాక్టికల్గా ఇప్పుడు మనం భగవంతుడిని అంటే ఖుదాని మన సత్యమైన దోస్తుగా చేసుకున్నాము. అలాగే బాబా నుండి అవినాశి ప్రాప్తులు కూడా పొందుతున్నాము. అల్లావుద్దీన్ అద్భుత దీపం యొక్క కథ కూడా ఇప్పటిదే అంటున్నారు బాబా. సత్యుగంలో జనసంఖ్య చాలా తగ్గిపోతుంది. కేవలం 9 లక్షల మందితో అక్కడ సత్యుగం ప్రారంభమవుతుంది. అలా నెమ్మదిగా రోజులు గడుస్తూ ఉంటే జనసంఖ్య కూడా పెరుగుతారు. ఇప్పుడు ఎంత కోట్ల మంది మరి ఏమైపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు కదా అంటున్నారు బాబా. ఇక్కడ మనుషులు చాలా తలమొత్తుకుంటారంట జనసంఖ్యను తగ్గించడానికి. కానీ బాబా వచ్చి ఎంత ఈజీగా జనసంఖ్య తగ్గించేస్తున్నారో చూడండి. కామకటారి నడపడం కూడా హింసే అవుతుంది. కాబట్టి ఈ 2 రకాల హింస నుండి కూడా బాబా మనల్ని విముక్తుల్ని చేసేస్తున్నారు. డబల్ అహింసకులుగా తయారు చేస్తున్నారు. అంతేకాని కృష్ణుడు తమ స్వదర్శన చక్రంతో ఎవరి పీకలు కట్ చేసేదైతే లేదు అంటున్నారు బాబా. స్వదర్శన్ చేసుకోవడమే స్వదర్శన చక్రం యొక్క విషయం. మనం ఆదిలో ఎలా ఉండేవారిమి, ఎంత ఉన్నతంగా ఉండేవారిమి, మళ్ళీ ఇప్పుడు అలా అవ్వాలి అంటే ఎలాంటి పురుషార్థం చెయ్యాలి అనే జ్ఞానం బాబా మనకి ఇస్తున్నారనమాట. ఇంకొద్ది రోజుల్లో మీ నోట్లో బంగారు స్పూన్ రాబోతుంది. మీరు అనంతమైన వైకుంఠానికి యజమానులుగా కాబోతున్నారు అంటున్నారు బాబా. రకరకాల పోస్ట్ పొజిషన్స్ అనేవి అక్కడ ఉంటాయి, కానీ సుఖీగా ఉంటారు. ఆయుష్ చాలా ఎక్కువ ఉంటుంది. దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. అలాంటి ప్రపంచానికి యజమానులుగా అవుతున్నారు మీరు అంటున్నారు బాబా. ఇంకా ఈరోజు వరదానంలో సర్వశక్తివంతుడైన బాబాను మీరు కంబైన్డ్గా పెట్టుకున్నట్లయితే సఫలత మీ జన్మసిద్ధ అధికారం అయిపోతుందని చెప్తున్నారు. ఇంకా వికారాలు అనే దుర్గంధాన్ని ఏమాత్రం మీరు టచ్ కూడా చేయకూడదు. అలాంటి వారే సత్యమైన వైష్ణవులు. అంటే బుద్ధికి అలాంటి ఆలోచన కూడా రానివ్వకండి అని బాబా చెప్తున్నారనమాట. ఓం శాంతి. जो प्यार मिला मुझे तुमसे, जो प्यार मिला मुझे तुमसे,
वर्णन करूं मैं कैसे मुख से, जो प्यार मिला मुझे तुमसे, वर्णन करूं मैं कैसे मुख से, ये दिल जानता है बाबा, दिखता है जो नैनों के नूर से, जो प्यार मिला मुझे तुमसे। मुझको इतना सम्मान दिया, मेरे लाडले कह दुलार दिया, मुझको इतना सम्मान दिया, मेरे लाडले कह दुलार दिया, मेरे इन भूलों को माफ किया और दिव्य गुणों से श्रृंगार किया, सांसों में समाए हो बाबा, भूल सकते नहीं तुम्हें भूल से, जो प्यार मिला मुझे तुमसे।